సార్ 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 ఆ వజ్రం గురించి అడగండి సార్ ప్లీజ్ సార్ కొంచెం రిక్వెస్ట్. నా బ్యాక్ ప్యాకెట్ లో ఉంది తీసుకోరా ప్లీజ్ సార్. ఏం చేస్తున్నారా? దొంగతనం చేస్తున్నావా? కొట్టానంటే ఎడవ చేతో కదా కుడి చేతో చెయ్యి. ఇప్పుడు చెయ్యి. రెండు ఇట్రా. నిన్న వచ్చినప్పుడు కనపడలే, యాడికి పోయావు? చాయ్ తాగదామని భూమికి అటువైపు వెళ్ళా. 4 నిమిషాలు తిరిగి వచ్చా. మరి మొన్న 2 నిమిషాల్లోనే వచ్చావు. అప్పుడు తిరుపతి నుంచి వెళ్ళా. మరి ఇప్పుడు తిరుమల నుంచి వెళ్ళా. ఓహో కన్ఫర్మ్. కన్ఫర్మ్ కాదు. ఎందుకు? తిరుపతి కింద ఉంది, తిరుమల ఎక్కడ పైన ఉంది. అరే రెండు పక్క పక్కన ఉన్నాయి తిక్కనాయలా. ఇదిగో నన్ను పేరు పెట్టి పిలిచాడు, చెప్పు తీసుకుని కొడతా. 2 ప్రదేశాలు ఒకటే. రాష్ట్రాలు ఒకటైనా దేశాలు వేరు కాబట్టి కెప్టెన్ ఎవరికి చెప్పకండి. ఇట్స్ కన్ఫర్మ్ డీల్. ఇప్పుడు ఇంకో టెస్ట్. ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు జెమిని టీవీ లోగోలో పేకలు పిల్లకాయలు. వీళ్ళు ఇక్కడుంటే మరి అక్కడెవడు ఇప్పుడు వెళ్ళారుగా. ఫ్రెండ్స్ మన టీమ్ లో న్యూ అడ్మిషన్, క్లాప్స్ కొట్టకండి. పిల్లలు, ఇది నీ ఎలక్కాయ్, ఇది నీ గిలక్కాయ్, ఇది నీ చిన్న రేక్కాయ్, ఇది నీ గోలీకాయ్. ఏంటి సార్ ఈ కాయల గోళ? ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నవి రాళ్ళు కావు, వజ్రాలు. కరెక్ట్. ఇగో నీ వజ్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లకుండా ఉండాలంటే ఎక్కడ దాచి పెడతావు? ఏనుకు ముందు నుంచి పెట్టి దొంగలు వెళ్ళిపోయాక వెనక నుంచి తీసుకుంటా. వెరీ గుడ్. నువ్వు ఎక్కడ దాచి పెడతావు? ఆ ఎలక్కాయలో ప్లేస్ ఉంది కదా, ఈ గిలక్కాయని తోసేస్తా, బాగుంటది. నువ్వు? నేను ఏనుగు బొడ్లో పెడతాను. ఇగో ఇప్పుడు నీ వజ్రాన్ని ఏం చేస్తావు? ఎక్కడ దాచి పెడతావు? గుర్తొచ్చింది. ఏం పర్లేదు, ముద్దురే బెట్టమా. ఇక చెప్పు ఏం గుర్తొచ్చిందో చెప్పు. పట్టు వదలని విక్రమార్కుడిలా కరవాలమ ధరించి ఈ వజ్రాన్ని చేతబూని మా కాలభైరవుని వెంట పెట్టుకుని నిశిరాత్రిలో నడిచి పాకి పరిగెత్తి చెట్టులెక్కి ఆ సర్పరాజాన్ని భయపెట్టి పక్షిరాజు లేని సమయంలో ఆ నివాసం ముందు ఈ వజ్రము దాచిపెట్టి వచ్చేదా. ఇదే ఈ వజ్ర కవచధర గోవిందుని కథ. బాగా దాచి పెట్టావు. ఇగో ఎక్కడ పెట్టాడో చెప్పాడు, వెళ్ళి తెచ్చుకో, డబ్బులు ఇచ్చే. ఏంటి ఇచ్చేది బొక్క? మీకు తెలియనుకుంటాడు పెద్ద డ్రామా యాక్టర్. నేను నిజమే చెప్పా, అక్కడే పెట్టా. నిల్లు తెచ్చుకో. చెప్పి నిజం చిన్న కొడక, నువ్వు నీ డ్రామా డైలాగ్. నేను నిజం చెప్పా, గుంట్లో పెట్టా. ఏంటంటే మీరు పిచ్చోళ్ళ మధ్యలో పెద్ద పిచ్చోళ్ళు తయారయ్యారు. పిచ్చోళ్ళని పిచ్చోళ్ళు అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఫోన్ ఎత్తడేంట్రా? జాతర అయ్యే వరకు బయటికి బెనరేంటి? దొరబాబు ఏడున్నాడా? నీ బావ ఫోన్ చేస్తాడు. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. బావా పంచాయతీ నీకు తెగదు గాని నేనే వస్తాండా. అట్టాగే బావా. నా కొడుకుల్ని ఒకే చోట ఉంచు. ఏమైంది? బావ వస్తున్నాడు. ఎక్కడికి పారిపోతున్నావు? వజ్రం ఎక్కడ పెట్టావు?